తెల్లవారక ముందే లేపెను యేసునే, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజునే. దూతను పంపించి రాయిని తొలగించి యేసును మూడవ దినమున ఆ దేవుడు లేపెను. ప్రకటించు పెందలకడ లేచి యేసు సువార్తను, మరియ చెప్పింది అందరికీ ముందే సువార్తను. తెల్లవారక ముందే లేపెను యేసునే, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజునే. జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడినది మనుషుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులను ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడగగా, ఆయన, పరలోకమందున్న నా తండ్రి, నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివారు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడగగా. చదివిన వాక్యం దేవుడు దీవించినది. మొదటి వాక్యపట్నాన్ని చదివినటువంటి శ్రీలతమ్మ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రెండవ వాక్యపట్నంగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు ఇప్పుడు సూర్య చదివి వినిపిస్తాడు. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరున వందనములు అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 16 నుంచి చదువుకుందామండి. ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోయినదంతయు కడుపులో పడి బహిర్భ భూమిలో నుండి విడువబడును గాని, నోటి నుండి బయటికి వచ్చినవే హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచువని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యను, వ్యభిచారములు, వేశ్య గమనములను, దొంగతనములను, అబద్ధ సాక్ష్యములను, దేవదూషణలను హృదయంలో నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని, చేతులు కడుగకొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. థ్యాంక్ యూ. వాక్యపట్నం చేసినటువంటి మరి తమ్ముడు సూర్యకి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యము నిమిత్తము మరి ప్రార్థించవలసిందిగా మరి వాసవి అక్క గారికి సమయాన్ని ఇస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలండి. కళ్ళు మూసుకున్నట్లు ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా కన్న తండ్రి గారు, మీకు వందనాలు నా తండ్రి. నాయనా, మరి యొక్క దినం మా కొరకు ఇచ్చినందుకు, మీ కుమారుడని యేసుక్రీస్తు వారి పునరుద్ధరణ దినం కొరకు మేము ఎదురు చూస్తున్న వారుగా ఉన్నప్పటికీ నాయన, మీ కుమారుడు ఎలాగైతే మా కొరకు నాయన ఎన్నో శ్రమలు పడినైనా మా కొరకు ఎన్నో త్యాగాలు చేశారు నా తండ్రి. అలాగేనైనా మేము మీ కుమారుడిలాగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన. ఈ రోజునైనా వాక్యం వినడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు నా తండ్రి. నేను ఈ సమయంలో నైనా పాటలు పాడేటకు మాకు ఇచ్చిన గొప్ప గొంతుని బట్టి నేను ఒక స్వరాలు ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. నేను నిలబడి వాక్యం చెప్తాను. మీ బిడ్డకి సంయుక్తమైన జ్ఞానం దయచేయండి నా తండ్రి. విని మేము విడిచిపెట్టకుండా నా తండ్రి, సాతాను వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా మా హృదయాల్లో మేము భద్రపరచుకున్న నా తండ్రి నైనా, విన్న వాక్యాన్ని మేము అనేక మందికి చెప్పులాగా సహాయం దయచేయండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి నైనా, ఎవరైతే వింటూ నైనా రాసుకుంటున్నారో వాళ్ళ జ్ఞానం దయచేయమని అడగచ్చు. ఇంకా ఎవరైతే నైనా రానయ్య ఉన్నారో నైనా త్వరగా రావడానికి సహాయం దయచేయమని అడగచ్చు నా తండ్రి. నైనా మరొకసారి నా తండ్రి మా కొరకు నైనా ఈ యొక్క దినము ఏర్పరిచినందుకు మరొకసారి వందనాలు నైనా. ఈ యొక్క చిన్న ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకున్నా నా పరలోక తండ్రి గారు, ఆమేన్. ప్రార్థించినటువంటి మరి వాసవి అక్క గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్లైట్ మోడ్లో కానీ సైలెంట్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా ఈ విలువైన సమయాన్ని వెంకటన్నయ్య గారికి అప్పగిస్తున్నాను. క్రీస్తు సంఘంగా కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాయండి. వాక్యంలోకి ప్రార్థన చేసుకుని వెళ్దాం. అందరి తలలో వంచండి. పరలోకమందున్న మా తండ్రి,
మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, ఇదిగో మీ పిల్లలుగా మేము మీ వాక్యాన్ని నేర్చుకున్నటకు మీ కుమారుని యొక్క పునరుద్ధాన దినమున మేము కూడి ఉన్నాం తండ్రి. మరి మేము నేర్చుకోబోయే మాటలు సమయోచిత జ్ఞానంతో అర్థం చేసుకునగలుగుటకు మాకు సహాయం చేస్తారని, అలాగే తండ్రి మేము మీ వాక్యముతో బలపడి వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళి వాక్య భావాలను తెలుసుకుని ఆ భావం ప్రకారం ఈ భూమి మీద బ్రతికి మరి మీ చెంతకు చేరే అవకాశాన్ని మరి సంఘానికి కల్పిస్తారని కోరుకుంటూ, మా అందరికీ తెలివిని జ్ఞానాన్ని ప్రసాదిస్తారని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు మనిషిని తడిమితే లేదా మనిషిని పలకరిస్తే, మనిషిని ఏదైతే మనం బాబోగుల గురించి మాట్లాడతామో, ప్రతి మనిషి ఏదో ఒక రోగంతో లేదా ఏదో ఒక అనారోగ్య సమస్యతోటి ఏదో ఒక ఇబ్బంది, మనిషికి లేని ఇబ్బంది అంటూ ఏది ఉండదు. అయితే అందులో ముఖ్యంగా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలరు. ఈరోజు మార్నింగ్ మీకు చర్చికి వచ్చేటప్పుడే జ్వరం వచ్చింది అనుకోండి, మీరు రాలేరు. లేదా కడుపులో గడబడి చేసి విరోచనాలు అవుతున్నాయి అనుకోండి, మీరు రాలేరు. ఇంకా అనేక సమస్యలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి మరి సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి దేవుణ్ణి వదులుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్లో ఎంతోమంది ఉన్నారు, వారి దేవుని మాటలు వినే అవకాశం ఉందా? లేదు. ఈరోజు చాలామంది ఆరోగ్యకరంగా లేకుండా అనారోగ్యంతో ఉండి అనారోగ్యంతో దేవుని మాటలు దూరం చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, ఎప్పుడైతే మనం వాక్యాన్ని వింటున్నామో మనం చాలా అదృష్టవంతులుగా భావించుకోవాలి. ఎంతో మందికి దొరకని అవకాశం మనకు దొరుకుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే దేవుడు తనను ప్రేమించి వారికి అన్ని సిద్ధపరిచానంటాడు. తనను ప్రేమించి వారికి అన్ని సిద్ధపరిచానంటాడు. ఓకే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, మనల్ని ప్రేమించారు. అందులో మనం కూడా ఉన్నాం కదండి, లోకంలో మనం కూడా ఉన్నాం కదా. మరి మనల్ని ప్రేమించినప్పుడు మనం ఆయన్ని ప్రేమించగలుగుతున్నావా? అంతే కదండి. ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రేమించగలిగితే మీకు దాచిపెట్టని విషయాలు ఏముండవు. అంతే కదండి. ఇప్పుడు భార్య భర్తలు కలివిడిగా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనుకోండి, భర్త ఏది చేసినా భార్యకి చెప్తాడు, భార్య ఏం చేసినా భర్తకి చెప్తుంది. అలాగే మీరు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మీకు ఏది దాచిపెట్టాడు. ఈ విషయం అర్థమైంది కదండి. ఇప్పుడు దేవుడే మనల్ని నిర్మించాడు. నరుని ఎవరు నిర్మించారు? దేవుడు. నేల మంటితో నరుని నిర్మించి, ఇది ఎంతమంది నమ్ముతున్నారు? ఓకే, వెరీ గుడ్. మరి అందరూ నమ్ముతున్నారు. ఇలా మనం నమ్మినప్పుడు దేవుడే నరుని నిర్మిస్తే దేవుడు నరుని యొక్క ఆరోగ్యం గురించి చెప్తాడు కదండి. దేవుడు నరుని యొక్క ఆరోగ్యం గురించి చాలా చక్కగా చెప్తాడు. ఎందుకంటే ఆయనకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలియదు. మరి దేవుడు నియమించిన ఆరోగ్య సూత్రాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా? ఆయన చెప్పాడా అని మనం ఆలోచించగలిగితే, పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ముఖ్యంగా మనం చూసుకుంటే లేవియాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు చాలా చెప్తారండి. అంటే మన ఆత్మలను రక్షించడమే కాకుండా మన శరీరాలను కాపాడుకునేది కూడా దేవుడు చెప్పాడు. మనం ఇలా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే, అలా అని వైద్యాన్ని కించపరచకూడదండి. వైద్యులు కొంతమంది వేరే విధంగా ఉంటారు, కానీ అలా అని వైద్యాన్ని కించపరచకూడదు. ఎందుకంటే లోక గారు ఎవరు? వైద్యుడు. ఆయన మీకు కొలసీ పత్రిక 4:14 ఉంటుందండి. ఆయన వైద్యుడు, లోకాను వైద్యుడు, ప్రియమైన వైద్యుడు అని రాస్తారు. ఇలా వైద్యం కూడా దేవుడిచ్చినదే. అలా అని నేను దేవుణ్ణే నమ్ముతాను, నేను వైద్యాన్ని నమ్మను, నేను డాక్టర్ని నమ్మను, ఇలా మాట్లాడకూడదు. మళ్ళీ ప్రకృతిలో దేవుడు పెట్టిన వాటి నుంచే డాక్టర్లు నేర్చుకుని అదే వైద్యాన్ని మనకు చేస్తున్నారు. అంతే కదండి. మెడిసిన్ ఎక్కడి నుంచి తయారవుతుంది? ఆ డాక్టర్ ఏమన్నా గాల్లో నుంచి రప్పిస్తాడా? ఆయన ఏమన్నా మహిమలు ఇవన్నీ చేస్తాడా? లేదు. ఎక్కడి నుంచి తీస్తారు మెడిసిన్? ప్రకృతిలో నుంచే
ప్రకృతిలో నుంచి, భూమిలో నుంచి వచ్చిందే ఏదైనా. అంటే నేల నుండి మనల్ని నిర్మించారు, నేల నుండి మనల్ని నిర్మించారు. ఇప్పుడు ఈ నేల నుండి నిర్మించిన ఆయనకి నేలలో నుంచి ఏ ఔషధాలు రావాలో తెలీదా? తెలుసు కదండి. అంటే ఇలా మనం ఆలోచించగలిగితే ఇప్పుడు ప్రథమ చికిత్స ముందు వైద్యంలోకి వెళ్ళేసరికి మనకి ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స అంటారు. ఇప్పుడు ప్రథమ చికిత్స చేసినట్టు బైబిల్లో ఏమైనా ఉందా? ఏమంటే ప్రథమ చికిత్సలో జరిగినట్టు బైబిల్లో ఉందా? దేవుడు మనకు వ్రాయించాడా? ఎలా చేశారు అని మనం ఆలోచించగలిగితే, లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనం చదవండి. చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు, ఇది అండర్లైన్ చేసుకోండి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకోళ్ళు వాని ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భం ఎంతమందికి తెలుసు అంటే? ఎవరి సందర్భం? ఎవరు పడిపోయారు? ఎవరండి? మీకు ఆల్రెడీ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం ఎలా అనే పాఠంలో చెప్పాను. ఓకేనా? అంటే ఇక్కడ ఎవరు వచ్చి రక్షిస్తున్నారు? సమరయుడు. వాళ్ళు ఎవరు రక్షించలేదు అతన్ని. మరి వాళ్ళు రక్షిస్తలేదు. పరిసయ్యులు వచ్చారు, వీళ్ళందరూ బోధకులు వచ్చారు, అందరూ చూసి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు రక్షించలేదు. ఎవరికి వచ్చిందంట? సమరయుడు. అతను వచ్చి ఏం చేస్తున్నాడని ఉందండి? గాయపడిన వ్యక్తిని ఏం చేస్తున్నాడంట? ఈ సమరయుని ఉపమానంలో గాయపడిన వ్యక్తిని నూనెయు ద్రాక్షారసమును పోసి వాని గాయములు కట్టి తీసుకువెళ్ళలేదు. ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఏ నూనె వాడుంటారంటే మీరు ఈ ప్రాంతాలు తెలుసు కదా, ఏ ప్రాంతాల్లో ఏ నూనె. కోనసీమలో కొబ్బరి నూనె ఎక్కువ దొరుకుతుంది. వీళ్ళు ఎక్కడున్నారండి? యెరూషలేము అనుకోండి. యెరూషలేములో ఏం దొరుకుతుంది? ఆలివ్ ఆయిల్. అంతే కదా, ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది అక్కడ. ఆలివ్ ఆయిల్ తీసుకున్నారు. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఎక్కడ ఏ ఆయిల్ దొరికితే ఆయిలే వాడతారు కదండి. అంతేనా? ఆలివ్ ఆయిల్ చర్మాన్ని మృదువుగా చేయడానికి వాడతారు. ఇప్పటికి కూడా మీకు మసాజ్ సెంటర్లో ఏం వాడతారు? ఆలివ్ ఆయిల్. మీకు చర్మం మృదువుగా చేయడానికి ఆలివ్ ఆయిల్ను వాడతారనమాట. ఇవన్నీ మీకు వైద్యంలో ఉన్నాయండి. అంటే ఇక్కడ గాయములు కట్టడానికి ఆయిల్ను వాడుతున్నారు. దేని వాడుతున్నారంటే ఆయిల్ వాడుతున్నారు. ఇంకా ఇలాంటి అంటే ఫస్ట్ ఎయిడ్ జరిగినట్టు మనం చూస్తున్నాం బైబిల్లో. ఇంకా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకేం కావాలంటారు? మీరు ప్రశాంతంగా నిద్రపోండి అంటారు. ఏమంటారండి? మీరు టెన్షన్ పెట్టుకోవద్దు. డాక్టర్ దగ్గరికి ఏ రోగంతో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ రోగంతో ఇబ్బంది పడుతున్నా ఏం చేస్తారు? రెస్ట్ బాగా తీసుకోండి అంటారు. మీరు రెస్ట్ తీసుకోండి, టెన్షన్ పడొద్దు, ఇబ్బంది పడొద్దు అంటారు. అంతేనా? ఇప్పుడు మనకి మంచి నిద్ర ఇవ్వాలంటే ఎవరిస్తారండి? డాక్టరా? కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 2వ వచనం. మీరు ఇవన్నీ చదువుకున్నాయే, మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టం వ్యర్థమే. ఎవరండి? తన ప్రియులంటే ఎవరు? మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా, ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే తన ప్రియులంటే ఎవరు? మనమే. అంటే ఇప్పుడు తనకు ప్రియులుగా మనం ఉంటే నిద్ర ఎవరు ఇస్తారండి? దేవుడే ఇస్తాడు. అంతే కదండి. మీ చింత యావత్తు నా మీద వేసేయండి, నేను చూసుకుంటాను అంటున్నాడు కదా ఆయన. అంటే మీరు దేవునికి ప్రియులుగా ఉంటే నిద్ర ఎవరు ఇస్తారంటే ఇంకా ఆదాముకి ఆపరేషన్ ఎవరు చేశారు? మొట్టమొదటి మనిషి చేసిందా ఆయనే. ఆయనకి అనస్థీషియా కూడా గాఢ నిద్ర కలుగజేసి, అంటే గాఢ నిద్ర అంటే అనస్థీషియా ఇప్పుడున్న భాషలో. అంటే వైద్యం అనేది ఇదిగో దేవుడే మొదలు పెట్టాడు. అంతే కదండి. దేవుడు ఇప్పుడు ఒక కారుని అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక కారు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, ఆడియో సుజుకియో ఏదో. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వ్యక్తికి ఏమేమి అమర్చాడో తెలుస్తుందా, లేదా మనం కొన్నవాడికి తెలుస్తుందా? అంటే అది తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్కే ఏం తెలుస్తుంది? ఆ కారు గురించి మొత్తం తెలుస్తుంది. ఏమండి పలానా ప్రాబ్లం ఉందంటే అది పోయి ఉంటుంది, దాన్ని మార్చేయండి అయిపోద్ది అంటాడు. అంతే. మీకు అర్థం కాదు. మీ ఇంట్లో టీవీలు పోతూ ఉంటాయి, ఎవరికి ఫోన్ చేస్తారు?
కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తారు, ఏమైందో తెలియదు. అలా ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తాడు, సరే సార్ ఇది పోయి ఉంటుందని వాడు ముందరే ఏం చేస్తాడు, ఆ సర్వీస్ ఇంజనీరు పార్ట్లు తీసుకొచ్చి సార్ ఈ పార్ట్ మార్చాలంటే ఎంత అవుతుంది, ఇది పోయింది అని చెప్పేస్తాడు. మీకు తెలుసా? అది తెలియదు. అలాగే దేవుడు కూడా నరుని ఎవరు నిర్మించారు? దేవుడే. తల్లి గర్భంలో నిర్మించింది ఆయనే, భూమి మీద ఆదాముని అప్పుడు నిర్మించింది ఆయనే. మీలో ఫాల్ట్స్ ఏమన్నా ఉంటే ఎవరు చెప్పాలి? దేవుడికి తెలుసండి. అందుకనే చాలా ఆరోగ్య సూత్రాలు చెప్పాడు ఆయన. మనం ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. అయితే ఒక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. అంటే ఒక మాట చదువుకుని 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో సౌఖ్యముగా ఉండవలెనని. ఏంటి సౌఖ్యం? సౌఖ్యం అంటే ఏంటంటే ఆత్మ వర్ధిల్లుచున్నది. ఎక్కడ? ఈ భూమి మీద ఆత్మ వర్ధిల్లుచున్నది. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారంట. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే, ముందు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఇక్కడ కూర్చోగలం, అంతే కదండి. ఆరోగ్యంగా లేమనుకోండి, వస్తామా ఇక్కడికి? రాగలదామా? ఆలోచించాలి కదా. అంటే సౌఖ్యంగా ఉండాలని ఎవరు ప్రార్థిస్తున్నారంట? అయితే మరి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తామో, ఎలా అయితే ఆరోగ్య సూత్రాలు పాటిస్తామో, అలాగే బైబిల్ దగ్గర కూడా రావాలంటే. ఎందుకంటే బైబిలే ముందు ఎన్నో విషయాలు చెప్పారు మనకి. ఎన్నో విషయాలు. మీరు లేవ్యాకాండం ఒకసారి తీయండి. లేవ్యాకాండాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే 11వ అధ్యాయము, లేవ్యాకాండం 11వ అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచిద్దామండి. 1వ వచనం 2వ వచనం చదవండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీలతో ఇట్లా అనండి, భూమి మీదనున్న జీవులన్నింటిలోనూ మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును. అక్కడ లిస్ట్ ఇచ్చేసారండి. జంతువుల్లో అన్ని ఏది తినాలో కూడా చెప్పేశారు. అలా చెప్పిన తర్వాత 9వ వచనానికి రండి. 9వ వచనానికి, ఆ జలచరములన్నింటిలో వీటిని తినవచ్చును. చూసారా? జలచరాల్లో ఏం తినాలో కూడా చెప్తున్నారు. 13వ వచనానికి రండి. పక్షులలో వీటిని హేయములుగా వెంచుకొని వలెను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. మీరు పక్షుల్లో వేటిని తినాలో కూడా ఏంటి చెప్తున్నారో చెప్పట్లేదా? ఎక్కడ చదువుకుంటున్నారండి ఇవి? మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉంది. అందుకనే పేతురు గారి దగ్గరికి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం కొర్నేలి దగ్గర దర్శనం వచ్చినప్పుడు ఆయనకి సమస్త జీవులు దుప్పట్లో వచ్చేస్తాయి, అవునా? వాళ్ళకి కొన్ని నియమాలు పెట్టారు, అన్నీ తినకూడదు. కానీ ఇప్పుడు తినవలసిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆహారం కరువు కాలాలు కూడా వచ్చేస్తున్నాయి కదా. మనిషిని తినే రోజులు వచ్చేస్తున్నాయి, అవునా కదండి? అయితే ఇక్కడ మనం గమనించగలిగితే ఏమి తినాలో ఏమి తినకూడదో చెప్తున్నారు దేవుడు. 29వ వచనం చూడండి. 29వ వచనం, నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏమనగా అంటున్నారు. చూడండి, అంటే ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇవి తినకూడదు, ఇవి తినాలి అని దేవుడు చెప్పాడండి. ఇవన్నీ చదవాలి మీరు. ఇవన్నీ చదివితేనే ఏం తినకూడదో ఏం తినమన్నాడో తెలుస్తుంది. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీకు షుగర్ ఉందనుకోండి, షుగర్ను బట్టి ఏం చేస్తారు? ట్యాబ్లెట్లు రాసిచ్చి, ఏమంటే మీరు ఈ డైట్ మెయింటైన్ చేయండి అంటారు. లేదు నేను తినేస్తానంటే డోస్ పెంచుతూ ఇస్తారు. 500 mg, 1 mg, 2 mg, ఇంకా అది దాటితే ఇంజెక్షన్. ఎందుకు? నేను కంట్రోల్ అవ్వను, నువ్వు ట్యాబ్లెట్లు. అంతే కదండి. ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటే బాగానే ఉంటుంది, కంట్రోల్లో చూపిస్తుంది కాబట్టి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం. లేదంటే ఇలా మనం ఆలోచించుకుంటూ, అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆత్మ వర్ధిల్లుచున్న కొలది మీరు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఇంకొకరిని రక్షించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు దేవుని మాటలు తెలుస్తున్నాయి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇంకొకరికి చెప్పగలరు.
కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన శరీరాన్ని పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మన శరీరాన్ని పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకు? మన శరీరాన్ని దేవుడు ఏమని చెప్పాడండి? ఎవరి ఆలయం అంట? దేవుని ఆలయం. బాడీ ఈజ్ ఏ టెంపుల్ అంటాడు. అంటే నీ శరీరం దేవుని ఆలయం. మరి మన శరీరాన్ని నిర్లక్ష్యం చేయొచ్చా? మన శరీరాన్ని నిర్లక్ష్యం చేయొచ్చా? నిర్లక్ష్యం చేయకూడదు. అలా నీ శరీరం చెప్పినట్టు వినకూడదు. ఏమంటది? నీకు ఈరోజు 300 షుగర్ ఉందనుకోండి, పొద్దుటే ఏమంటది? ఇదిగో చర్చిలో ఈరోజు ఎవరో సమ్ స్వీట్స్ తెచ్చి పంచి పెడుతున్నారు వాళ్ళ ఆనందం కోసం. ఏమంటది శరీరం? తినమంటది. ఇప్పుడు చూడండి, అక్కడ జాగ్రత్తగా చదవండి. 13వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం. స్రావము గలవాడు స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకుని తన బట్టలు ఉతుకుని పారు నీటితో వడలను కడుక్కొని పవిత్రుడగును. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగించవలెను. ఏమంటున్నారండి? ఇప్పుడు ఏం చేశారు? ఇక్కడ ఏం కనిపించింది మీకు? ఇప్పుడు పవిత్రంగా ఉండాలంటే ఏం చేయమంటున్నాడు? ఎన్ని దినాలు లెక్క పెట్టుకోవాలంట? 7 దినాలు లెక్క పెట్టాలి. ఇప్పుడు వీడు జనాల్లో కలవచ్చా? కలవకూడదు. 7 దినాలు లెక్క పెట్టుకుని నువ్వు సపరేట్ అయిపోవాలి. దేనికి? ఎన్ని దినాలండి? 7 దినాలు లెక్క పెట్టుకుని నువ్వు సపరేట్ అయిపోవాలి. బట్టలు ఉతుక్కోవాలి. ఏ నీటితోనంటండి? ఏ నీటితో కడుక్కోవాలంట? పారు నీటిలో. అంటే వెళ్ళిపోతూ ఉండాలి, అది నిలవ ఉండకూడదు. ఎప్పుడైతే మీరు నిలవున్న నీళ్ళలో కడుక్కున్నారో ఆల్రెడీ మీ చేతికి ఏమంటుకుంటాయి? మళ్ళీ క్రిములు అంటుకుంటాయి. మీ చేతికి ఎప్పుడైతే ఆ నీళ్లు నిలవున్న నీళ్ళలో కడుక్కుంటారో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ క్రిములు అంటుకుంటాయి. ఇప్పుడు వ్యాధి సోకిన వ్యక్తి వచ్చి ఆ నీటిలో కడుక్కుని ఒక దగ్గి కరోనా ఉన్నవాడు వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ అదే నీళ్ళతో కడుక్కుని మీరు మొహం కడుక్కున్నారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? అలాగే ఎంతమంది కడుక్కుంటే అంతమందికి మళ్ళీ ఇదే చెప్తున్నారండి దేవుడు. మీరు పారు నీటితో మళ్ళీ ఆ నీళ్ళు యూజ్ చేయకూడదు, వెళ్ళిపోవాలి అవి. అంటే పారు నీటితో అంటే రన్నింగ్ వాటర్లో చేతులు కడుక్కోవాలి. అప్పుడు మీకు బ్యాక్టీరియా ఉండదు. మళ్ళీ దాన్నే రీయూజ్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక టబ్ పెట్టి మీరు అందరూ ఇదే చెయ్యి అందులో కడిగేసుకుని అదే చేతితో అందరు టిఫిన్ తినమన్నాం అనుకోండి, ఇయే నీళ్లు ఒక చిన్న టబ్ కింద పెట్టి అందరి చేతులు, ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షారసం ఇస్తాం కదా, అలాగే మీ చేయి కడగండి అని అదే నీటిలో అందరిని కడిగించి టిఫిన్ చేయమన్నాం అనుకో, చేస్తారా? అర్థమవుతుంది మీకు? అంటే రన్నింగ్ వాటర్లో చేతులు కడగాలి. దేవుడు చెప్తున్నాడండి ఈ మాట. దేవుడు మన చేతిలో ఉంది కదా, నల్లట్ట పుస్తకం కాదు అది, దివ్య గ్రంథం అది. అంటే వ్యాధి సోకిన వ్యక్తి ప్రవహించే నీటితోటి బట్టలు ఉతుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది? పవిత్రత అంటే శుభ్రంగా ఉండడం, అంటే పరిశుభ్రత గురించి చెప్పాడండి. ఇంకా ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము. ఆ బహిర్భూమికి నువ్వు వెళ్ళవలెను, నీ యొద్ద ఉండవలెను. బహిర్భూమికి అంటే ఇదండి, నెంబర్ 2 అంటారు కదా. బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనకకు తిరిగి ఏం చేయాలంటే కప్పేయాలంట. ఎందుకు కప్పేయాలి? మనం ఏం చేస్తాం? బహిర్భూమికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ నాశనం చేసి వచ్చేస్తాం. ఆడు తోటోడు ఏం చేస్తాడు? తిట్టుకుంటా ఉంటాడు తెల్లారి. ఊర్లో అదే అండి పరిస్థితి. ఏం చేయాలంట? నువ్వు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి, దేనితోటి వాడు పట్టుకెళ్ళమంటున్నాడు కదా, పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమికి నువ్వు వెళ్ళినప్పుడు మరియు నీ ఆయుధములు గాక గసిక అంటే తవ్వుకునేది నీ యొద్ద ఉండాలి. ఎందుకు? అది తవ్వి నువ్వు ఆ తవ్విన దాంట్లో ఏం చేయాలి? వెళ్ళాలి, బహిర్భూమికి వెళ్ళాలి. బహిర్భూమికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ వదిలేయకూడదు, అలాగా దాన్ని కప్పాలి. ఎందుకు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 ఇళ్ళు ఇలాగే సైడ్ బై సైడ్ ఉన్నాయంట. అయితే మీకు అక్కడ ట్యాంక్ ఉంది కదండి, ఆ ట్యాంక్ ఉన్న ప్లేస్లో అవతల
ఇంటోడికి సెప్టిక్ ట్యాంక్ ఉంది, ఓకేనా? ఆ ఇంటోళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళు నీళ్లు బాగానే వాడుకుంటున్నారు. యువతల ఇంటోళ్ళకి ఎప్పుడు రోగాలు వచ్చేస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమనుకుంటున్నారంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు, కొద్దిగా మరి అన్యులుగా ఉంటారు కదండి, దేవుడు వాక్యం అన్నీ తెలియదు కదా. ఏం చేస్తున్నారంటే ఏదో అంత మాట రోగాలు వస్తున్నాయని, దెయ్యాలు పట్టినాయని, చేతబడులు ఏదో చేశారని, ఇలా మొత్తం మీద వాళ్ళ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటుంటే బ్లడ్ ఇన్ఫెక్షన్లు వచ్చేస్తున్నప్పుడు ఏం చేస్తారో, చేతబడి చేస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తుందా? ఏమంటే నాకు చేయమనండి, నా ఇంటికి ఇస్తాను, బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తుందేమో. చేతబడులు చేస్తే రావు. ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ సెప్టిక్ ట్యాంక్లో ఉన్నవి వీళ్ళకి స్లోగా ఇంజెక్షన్ అవుతుంది వాటర్లోకి. ఈ వాటర్లోకి ఇంజెక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఆ నీళ్లు తాగడం వల్ల వీళ్ళు కలుషితం అయిపోతున్నారు, వీళ్ళకి రోగాలు అందుకు వస్తున్నాయి. ఈ రోగాలు తర్వాత పరిశీలించినప్పుడు అవి తెలిసిందనమాట. వీళ్ళకి ఎందుకు రోగాలు వస్తున్నాయంటే ఆ నీటిని పరిశీలించి చూసారు. అప్పుడు ఇదిగో ఈ నీరు కలుషితం అవడం వల్ల ఏమొచ్చినాయి, రోగం. ఏ ట్యాంక్ ఉందని చెప్పానండి అక్కడ? సెప్టిక్ ట్యాంక్. అంటే ఈ దేవుడు చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. బహిర్భూమికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే నువ్వు దాన్ని కప్పెట్టేయాలి. ఏమొచ్చేస్తుందో, లేదంటే కలరా వచ్చేస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, ప్లేగు వ్యాధులు వస్తాయి. ఇయే వ్యాధులు వచ్చినాయి, ఇయే వస్తాయండి. అంటే ఇల్లు పరిసరాలు శరీరం శుభ్రంగా ఉంచుకుంటే ఏం రావు, కలరా రాదు, టైఫాయిడ్ రాదు, ప్లేగు రాదు, ఇంకా అంటువ్యాధులు దరిచేరవండి. అంటే పరిశుభ్రత గురించి చెప్పాడా దేవుడు? చెప్పాడు. ఇవన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో. మీరు 66 పుస్తకాలు గల మీ చేతుల్లో ఉంది కదా, ఆ పుస్తకంలోనే ఉన్నాయి, బయట నుంచి ఎక్కడికి వెళ్ళి చెప్పట్లేదండి నేను. అయితే మీకు కొన్ని వీడియోలు చూపించి ఇంకా చెప్దాం అనుకున్నాను, టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకా మరి కొన్ని విషయాలు మీకు వీడియో రూపంలో చూపించి చెప్తాను, ఓకేనా? ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, మరి మీరెన్నో ఆరోగ్య సూత్రాలు బైబిల్ నుంచి మాకు తెలియజేశారు తండ్రి. మరి అవి చదవక, అవి గ్రహించక, అవి పాటించలేకపోతున్న మీ అమాయకమైన జనం ఎంతోమంది ఉన్నారని మరి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తండ్రి. మరి అందరికీ ఇవన్నీ తెలిసి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకుంటూ మిమ్మల్ని మహిమపరిచే విధంగా ప్రతి ఒక్కరిని, ఇదిగో మమ్మల్ని కూడా అందులో కలుపుకుని దీవించమని, మరి మీ వాక్యపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు వాటి భావాన్ని తెలియజేయమని, అలాగే మా బ్రతుకు కాలమంతా మిమ్మల్ని మహిమపరిచే వారిగా మాత్రమే బ్రతకగలుగుటకు మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. అందరికీ వందనాలండి. దేవుడు నియమించినటువంటి ఆరోగ్య సూత్రాలు అనేటువంటి చక్కని సందేశాన్ని అందించున్నాను. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారండి? చేతులు ఎత్తండి. అందరం బాగానే ఉన్నావా? ఆరోగ్యమే దేవుడిచ్చిన భాగ్యం. ఆరోగ్యము దేవుడిచ్చిన మహాభాగ్యం. అంటే చాలా గొప్పగా ఆరోగ్యవంతులుగా దేవుడు నిలబెడుతున్నాడు. అది మనకు అర్థం కావటం లేదు. ఇది మనకు అర్థం కావాలంటే గాంధీ హాస్పిటల్లో ఐసీ దగ్గర పోయి కూర్చోవాలి. గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కువ కేసులు వస్తాయి, అక్కడికి వెళ్ళి ఐసీ దగ్గర కూర్చొని ఒక గంట సేపు కూర్చొని వస్తే మనకి సీన్ అంతా అర్థమైపోతుంది. ఎంత గొప్పగా కాపాడుతున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం చాలా గొప్పది. నెలలు తరబడి హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు ఉన్నారు, సంవత్సరాల తరబడి హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఈరోజు క్షేమంగా కూర్చొని వాక్యం వినడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఇందు విషయమై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆరోగ్యం గురించి మాట్లాడితే కొన్ని రోజులు మాట్లాడవచ్చు. దేవుడిచ్చిన ప్రతి అవయవము ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని దేవుడు సంక్షిప్తంగా తన గ్రంథంలో రాయించి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ మార్గాలు, యుక్త మార్గాలు, మంచి మార్గాలు. ఎవరైనా ఎక్కడైనా మరి హాస్పిటల్కు వెళ్ళి వాళ్ళ జీవితాలని మరి పాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రీసెంట్గా 30 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు ఆయనకున్నటువంటి ఏదో షుగరో దానికి సంబంధించిన టాబ్లెట్లు వాడుతూ చివరికి మరలా హాస్పిటల్కి వెళ్తే తేలింది ఏంటంటే ఆ టాబ్లెట్ల వల్ల కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. అంటే రీసెంట్గా వెళ్ళొచ్చు. ఏంది ఇది అంటే నిజంగా దేవుడిచ్చిన ఆ సూత్రాలు మనం పాటించకపోవటం వల్ల, మనం ఎల్లప్పుడూ దేవుడిచ్చిన పద్ధతిని మనం పాటిస్తే నిజంగా ఆరోగ్యంగా ఉంటాం. చావు వరకు ఆరోగ్యంగా ఉంటాం. చావు ఎలాగైనా దేవుడు వస్తాడు, దేవుడు తీసుకుంటాడు. కాబట్టి మరి చాలా విషయాలు ఉన్నాయి, మరలా మనం దాని గురించి మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథం లేదా పరిశుద్ధ బైబిల్ కేవలం ఆధ్యాత్మిక విషయాలనే కాకుండా
మనిషి శారీరక మానసిక ఆరోగ్యం కోసం కూడా దేవుడు నియమించిన అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు కూడా తెలియజేస్తుందని ఈ ఉదయకాలమున మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు కేవలం నాయన మీరు ఆత్మలను రక్షించుకోవడమే కాదు, మీ ఆత్మ వర్ధిల్లే కొలది, అంటే మీరు ఆత్మీయంగా వర్ధిల్లే కొలది సౌఖ్యంగా ఉండాలి అని మరి యోహాను గారు ప్రార్థిస్తున్నట్టు కనిపిస్తుందండి. మీరు ఆ మాట చదువుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం మనం చేద్దాం. 3వ యోహాను 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. 3వ యోహాను 1వ అధ్యాయం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ ఆత్మ నీవన్ని విషయాల్లోనూ నీవన్ని విషయాల్లోనే వర్ధిల్లుచు సౌఖ్యముగాను ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఇదిగో మీరు ప్రతి ఉదయం మీ ఆత్మని వర్ధిల్లపు చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుని వాక్యంతో మీ ఆత్మని కట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు, దేవుని వాక్యంతో మన ఆత్మని బలపరుచుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు మన ఆత్మ వర్ధిల్లుతుందనే అర్థం. అయితే ప్రార్థన ఎలా చేస్తున్నారంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను అంటున్నారంటే, సౌఖ్యము అంటే ఆనందము, సంతోషము, ఆరోగ్యము అని కూడా ఉంటుందంటే. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడిన పదాలన్నింటికి అర్థాలు, భావాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. కాబట్టి ఇదిగో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు ఆరోగ్యంగా కూడా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నట్టు. అంటే దేవునికి మన ఆత్మీయ జీవితం ఎంత ముఖ్యమో మన శారీరక మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మన శరీరం దేవుడు నివసించే ఆలయం అంటారండి. మన శరీరం దేవుడు నివసించే ఆలయం అంటారు. ఇంకా పరిశుద్ధ బైబిల్ లేదంటే పరిశుద్ధ గ్రంథం పరలోకానికి మార్గం చూపించే గ్రంథం మాత్రమే కాదు అని భూమి మీద మనం ఎలా ఆరోగ్యంగా జీవించాలో నేర్పించే ఒక హెల్త్ గైడ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం భూమి మీద మనం ఎలా బ్రతకాలో, ఎలా ఆరోగ్యంగా జీవించాలో నేర్పించే ఒక హెల్త్ గైడ్ అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే నేడు వైద్య శాస్త్రం చెప్తున్న అనేక విషయాలు దేవుడు వేల సంవత్సరాల క్రితమే తన వాక్యంలో రాయించారు అని మనం చూడొచ్చు. దేవుని పిల్లరా, ఎప్పుడు కూడా బైబిల్ని ఏదో ఒక మత గ్రంథం కిందో, ఏదో ఒక జాతికి సంబంధించిందనో, లేకపోతే ఇది మాదిగ కులాలకి సంబంధించిందనో ఇలా వేరు చేసి మాట్లాడకండి. ఎందుకంటే భూమి మీద బ్రతికే ప్రతి ఒక్క మనిషికి అవసరమైన ఆరోగ్య సూత్రాలను కూడా దేవుడు పెట్టాడు. ఇప్పుడు కాదండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయించిన మాటలు ఈ రోజు మనం చూడగలిగితే, ముఖ్యంగా ఇశ్రాయేలీలకి మీరు ఇది తినండి, ఇది తినకూడదని చెబుతూ లేవియా కాండంలో మాట్లాడతారు. చూడండి 11వ అధ్యాయంలో లేవియా కాండం. లేవియా కాండం 11వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును. చూసారండి, ఇశ్రాయేలీలకి చెబుతూ ఏమంటున్నారంటే, మీరు భూమి మీద ఉన్న జీవులన్నింటిలో ఈ జీవులను మాత్రమే తినవచ్చును. ఆ జంతువులన్ని పేర్లు నేను చదవను గాని మీరు
ఇంటికాడ చదవడానికి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే చదువుకోవడానికి ప్రయత్నించండి. తెలిసిన వాళ్ళు మరొకసారి మరి ఆత్మీయ ఆహారాన్ని మేము భుజిస్తున్నామని వినండి. ఓకే, అయితే 9వ వచనం కూడా చదవండి. 9వ వచనం. జలచరములన్నిటిలోనూ వీటిని తినవచ్చును అంటున్నారు. అంటే ఏవైతే జలచరాలు ఉన్నాయో అమ్మ ఏం తినాలో చదవద్దు, నేను చెప్పిన వరకు చదవండి. ఎందుకంటే మనం అన్ని చదువుకుంటే టైం సరిపోదు. ఓకే, జలచరములన్నింటిలోనూ వీటిని తినవచ్చును. అంటే జలచరాలలో ఏమేమి తినాలో కూడా చెప్పారు. జలచరాలలో ఏమేమి తినాలో కూడా చెప్పారు. ఇంకా 13వ వచనం ఒకసారి చదవండి. 13వ వచనం. పక్షులలో వీటిని హేయముగాని ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు, ఇవి హేయములు అంటున్నారు. అంటే ఏమేమి తినాలో, పక్షుల్లో వేటిని తినాలో వేటిని తినకూడదో కూడా చెప్పారు దేవుడు. ఇది ఒకనాటి ఇశ్రాయేలీలకండి. ఎందుకంటే ఇశ్రాయేలీలకి క్రైస్తవులకి డిఫరెంట్ తెలియాలి. మీకు ఒకసారి బైబిల్ గ్రంథంలో చివర్లో ఇశ్రాయేలీలు గోత్రములు తెలుపు పేర్లను ఉంటాయి చూడండి. బైబిల్ మ్యాప్స్ ఉంటాయి కదండి, చివర్లో బైబిల్ మ్యాప్స్ ఉంటాయి. చివర్లో ఇశ్రాయేలీలు గోత్రములని ఉంటాయి. ఉన్నాయండి బైబిల్ మ్యాప్స్ లో. అపోస్తలుడి ప్రయాణము, నెక్స్ట్ ఇశ్రాయేలీలు గోత్రములు తెలుపు పాలస్తీనా పట్టణం అని ఉంటుంది చూడండి. ఉన్నదండి. అందులో వ్రాయబడిన పైన పేర్లు ఉన్నాయి కదా, 12 మంది. తర్వాత యేసేపు గారికి 2 పుడతారు. ఈ 14 మంది గోత్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలీలు. వాళ్ళ గోత్రాల నుంచి వచ్చిన వారు మాత్రమే ఇశ్రాయేలీలు. అందుకనే ఇశ్రాయేలు గోత్రములు తెలుపు పాలస్తీనా పటాన్ని ఎందుకు చూపించానంటే ఆ గోత్రాల నుంచి వచ్చిన వారు మాత్రమే ఇశ్రాయేలీలు. అంటే ఈ రోజు మేము కూడా ఇశ్రాయేలీలు అనే ఒక కోవలోకి వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలీడైనా, యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా ఎవరైనా గాని ఇప్పుడు బాప్తిస్మం అనేది తీసుకోవాలి, క్రైస్తవుడిగా మారాలి. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి ఇశ్రాయేలీలకి క్రైస్తవులకి తేడా గమనించి ఇశ్రాయేలీవి వారికి దేవుడు ఎందుకు చెప్పాడు, వారిని ఎందుకు చేయమన్నాడు అనేది కూడా మనం గమనించుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది.
అయితే ఇవన్నీ లేవియాకాండంలో ఇశ్రాయేలీల్ని ఏర్పరచుకున్న తర్వాత చెబుతున్న మాటలు. ఇశ్రాయేలీల్ని ఏర్పరచుకున్న తర్వాత చెబుతున్న మాటలు. అలాని ఆహార విషయంలో మనం పాటించవచ్చు. ఆహార విషయాల్లో ఇదిగో కొన్ని తిన్నప్పుడు మనకి పడదండి, తెలిసిపోతూ ఉంటుంది. కొన్ని తింటున్నప్పుడు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. కొన్ని తింటున్నప్పుడు ఆ శరీరం ఒప్పుకోదు, ముచ్చెమట్లు పడుతూ ఉంటాయి. అలాంటిటప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నమో లేకపోతే దాన్ని తినడం మానేయడమో ఇలాంటివి సూత్రాలు పాటించాలి. ఇలా మనం వాక్యంలో ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే జలచరాల గురించి, పక్షుల గురించి, ఇంకా 29వ వచనం ఒకసారి చదవండమ్మా. 29. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనది ఏమనగా అపవిత్రమైనది ఏమనగా అని చెప్తున్నారండి. అంటే నేల మీద ప్రాకే జీవరాశుల్లో అపవిత్రమైనవి ఏంటి, కానివి ఏంటి, తినొచ్చా తినకూడదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు అనమాట. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఏం తినాలి ఏం తినకూడదు అనేవి ఇశ్రాయేలీలకి చెప్పినప్పుడు మనకు చెప్పరంటారా? అవి మనకు వర్తించరంటారా? ఇలా ఆలోచించగలిగితే ప్రతిదీ చెప్పాడండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ ఆయన. ఒక వస్తువుని ఎవరైనా తయారు చేశారంటే ఆ వస్తువు గురించి పూర్తిగా వారికే తెలుస్తుంది. మారుతి సుజుకి వాడు కారు తయారు చేశాడు అనుకోండి, ఆ కారు గురించి మారుతి సుజుకి కంపెనీ వాడికో అక్కడ ఉన్న మెకానిక్కో వాళ్ళకే తెలుస్తుంది, కంపెనీ వాళ్ళకి. అలాగే మన శరీరాన్ని తయారు చేసింది ఎవరండి? దేవుడు. మన శరీరాన్ని తయారు చేసింది దేవుడు. కాబట్టి మన శరీరం ఎలా అయితే బాగుంటుందో ఆయనకే బాగా తెలుసు. మన శరీరం ఎలా అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆయనకే బాగా తెలుసు. కానీ ఈ రోజు ఇదిగో దేవుణ్ణి విడిచిపెట్టి, ఈవెన్ క్రైస్తవులు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికే కాలం వచ్చిందండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇదిగో బైబిల్ చదువుతూ ఉండి, బైబిల్లో జ్ఞానం నేర్చుకుంటూ ఉండి కూడా అజ్ఞానంగా బ్రతికేవారు ఉన్నారు భూమి మీద. బైబిల్ చదువుతూ, బైబిల్ నేర్చుకుంటూ అజ్ఞానంగా బ్రతికేవారు ఉన్నారు. ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, బైబిల్లో దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడే నన్ను చూసుకుంటాడని ఈ రోజు కొంతమంది మెడిసిన్ వాడటం మానేస్తున్నారండి. కొంతమంది మెడిసిన్ వాడటం మానేస్తున్నారు. ఎందుకంటే అది దేవుని దృష్టిలో చాలా తప్పు అన్నమాట. మీరు ఇప్పుడు వరకు చదువుకున్నారు కదా, ఏం తినకూడదో ఏం తినాలో చెప్పాడు కదండి దేవుడు. ఏం తినాలో ఏం తినకూడదో చెప్పాడు కదా. మరి ఇలా మనం ఆలోచించగలిగితే ఒక అతను మిడతలు తేనె తినేస్తాడండి. ఎవరో తెలుసా బైబిల్లో మీకు? అతని ఆహారమే అదంట. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు. ఒకసారి చూసొద్దాం అండి, ఆయన దగ్గరికి వెళ్ళొద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. మత్తయి సువార్త ఈ యోహాను ఒంటె రామాల వస్త్రములను మొల చుట్టూ ధరించుకున్నవాడు. ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలిదట్టియు ధరించుకునేవాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. మిడతలు అడవి తేనె అతనికి ఆహారం అంటే, మిడతలు అడవి తేనె. మరి ఇప్పుడు యోహాను గారికి మిడతలు తినొచ్చని ఎవరు చెప్పారండి? యోహాను గారికి మిడతలు తినొచ్చని ఎవరు చెప్పారు? మిడతలు తినొచ్చా తినకూడదా? ఎందుకంటే ఆయన ఆహారమే అదంట. ఆయన ఆహారమే మిడతలంట. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, మరి యోహాను గారు ఎవరు అంటే, అదిగో ఆయన కూడా ఇశ్రాయేలీల జాతిలో నుంచి వచ్చిన వాడే, ఇశ్రాయేలీయుడే. మరి ఇలాగా చివరి ప్రవక్త కింద మనం చెప్పుకుంటాం ఆయన్ని. పాత నిబంధన గ్రంథంలో చివరి ప్రవక్త కింద చెప్పుకుంటాం. కొత్త నిబంధనలో రాశారని కొత్త నిబంధన వ్యక్తి అని చెప్పుకోకూడదండి. మళ్ళీ అక్కడ చివరి ప్రవక్త, పాత నిబంధనలో చివరి ప్రవక్త. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కొత్త నిబంధన అప్లై అవుతుంది.
యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కొత్త నిబంధన అప్లై అవుతుంది. ఇది గమనించవలసిన విషయం. ఇలా మనం మాట్లాడుకుంటే మరి ఆయనకి ఎవరు చెప్పారు, ఎవరు ఆయన ఎందుకు తిన్నాడు మిడతలు అని మనం ఆలోచించగలిగితే ఇప్పుడు ఒకసారి లేవియా కాండానికి వచ్చేయండి. లేవియా కాండం 11వ అధ్యాయము, లేవియా కాండము 11వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. డెక్కల కలిగిన 4 కాళ్ళతోనే చలించు చరములన్నీయు మీకు ఏహేయములు. అయితే 4 కాళ్ళతోనూ చలించుచు నేల గంతులు వేయుటకును కాళ్ల మీద తొడలగల పురుగులన్నీయు తినవచ్చును. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని మిడతల్లోని ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు ఏములు. చాలమ్మా, ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు చూడండి. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చు. మిడతలలో ప్రతి విధమైన మిడత తినవచ్చు. అంటే ఇక్కడ దేవుడు ముందర చెప్పారు కాబట్టి, ఇదిగో యోహాను గారు మిడతలు తిన్నారు అంటే ఇదిగో ఆయన ఆహారం మిడతల కింద ఆహారాన్ని, ఇదిగో మిడతలని తన ఆహారం కింద చేసుకున్నాడు. అంటే వీళ్ళందరూ ప్రవక్తలుగా ఉన్నారంటే దేవుని ఉద్దేశాలు, దేవుడు ఏమి చెప్పాడో, దేవుడు ఏం తినాలో ఏం తినకూడదో అన్ని చెప్పారండి. మనం ప్రవక్తల గురించి ఆలోచిస్తే వాళ్ళు ఏది తినమంటే, దేవుడు ఏది తినమంటే అది తినేవారు. నాయన నువ్వు వెళ్ళి అది తినంటే తినేవాడు, అంతే. కాబట్టి దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా దేవుడు ఈ భూమి మీద వారిని పంపించి వారికి ఏ ఆజ్ఞలైతే ఇచ్చారో, ఏ ఉద్దేశాలనైతే ఇచ్చారో, ఏ మాటలనైతే ఇచ్చారో ఆ మాటల్ని తూచా తప్పకుండా పాటించిన వారుగా ఉన్నారు. అయితే మరి పేతురు గారు కూడా ఇశ్రాయేల్ జాతిలో సంబంధించిన వారే, ఇశ్రాయేలీలకు చెందిన వారే. మరి పేతురు గారు క్రైస్తవుడు అయ్యాడండి. యేసుక్రీస్తు వారు శిష్యులుగా పేతురు గారు క్రైస్తవుడు అయినప్పుడు ఆయనకి ఒక చెంగు, ఒక దుప్పట్లో ప్రతి విధమైన జంతువులు వచ్చేస్తాయి. అంటే అవన్నీ ఎందుకు వచ్చినాయి, దేనికి వచ్చినాయి అని మనం ఆలోచించగలిగితే ఏదైనా తినొచ్చు. అంటే ఇశ్రాయేలీలు కొన్ని తినకూడదని ఆజ్ఞలు ఇదిగో ఇలా దేవుడు పెట్టాడు కాబట్టి, లేవియా కాండంలో రాయించాడు కాబట్టి ఇవన్నీ వాళ్ళ మెదడులో ఉంటాయి. అన్ని తినరు వాళ్ళు, ఏవి తినాలో అవే తింటారు. కాబట్టి ఇప్పుడు అలా కాదు నాయన, అన్యుల దేశంలోకి వెళ్తున్నారు మీరు, కొర్నేలి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు. కొర్నేలి దగ్గర అన్యులు వాళ్ళ ఇష్టం వచ్చినవి తింటా ఉంటారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని తినే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పడానికి అక్కడ ఇతనికి దర్శనం వచ్చింది, కొర్నేలికి దర్శనం రావడం జరిగింది. ఇది అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుందండి, మీరు తీయొద్దు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మీకు కొర్నేలి గారికి దర్శనం రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేతురు గారికి దర్శనం రావడం జరుగుతుంది. ఎందుకంటే పేతురు గారికి కొర్నేలి గారికి ఇద్దరికి రావడానికి దర్శనం ఏంటంటే అన్యులు యూదులను అంగీకరించరేమో అని. ఎందుకంటే యూదులను అంగీకరించడానికి కొర్నేలికి దర్శనం వచ్చింది. ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, దేవుడు కొన్ని ఆంక్షలు పెట్టాడు కదండి, మీరు వాళ్ళతో కలవకూడదు, ఇలా ఆ ఆంక్షని తీసివేయడానికి ఇతనికి కూడా దర్శనం రావడం జరిగింది. నెక్స్ట్ కొర్నేలి గారు బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత బాప్తిస్మం అనేది ఆజ్ఞ కింద మారింది. ఆ ఆజ్ఞ నెరవేర్చాలి, ఆ ఆజ్ఞ పాటించాలి. కాబట్టి పేతురు గారు వెళ్ళి మళ్ళీ వారికి బాప్తిస్మం ఇవ్వడానికి ఇద్దరికి దర్శనం రావడం జరిగిందండి. ఒక పాస్టర్ గారికి మాత్రమే రాలేదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అయితే దేవుడు ఇదిగో ఇవి తినొచ్చు తినకూడదు, తినొచ్చు తినకూడదు, ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక పరిచర్య చేసే భక్తురాలు అనుకోండి, మీ ఇష్టం, పరిచర్య చేస్తున్నప్పుడు వాక్యం చెప్తుంది, కొన్ని వేల మందికి వాక్యం చెప్తుంది. ఆమె బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ యేసుక్రీస్తే నన్ను రక్షిస్తాడని మెడిసిన్ వాడటం మానేశారు. మరి ఈ రోజు ఎల్కేజీ యూకేజీ చదివి పిల్లలను విడిచిపెట్టి ఆమె మరి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఎందుకు జరిగింది అంటే ప్రకృతిలో దేవుడు పెట్టిన వైద్యాన్ని గాని
లేదా మెడిసిన్ గాని వాడడం మానేసి ఇగో దేవుడే చూసుకుంటాడు అని గాల్లో దీపం పెట్టినట్టు వదిలేసిన పరిస్థితి ఈ రోజు. ఇలా చాలా మంది ఉన్నారండి, ఒక్కలే కాదు, ఇలా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీరు భక్తిగా ఉంటున్నారు, మీరు దేవుణ్ణి ప్రతిరోజు ఆరాధిస్తున్నారు, ప్రతిరోజు దేవుని కోసం బ్రతుకుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ దేవుడు చెప్పిన ఆరోగ్య సూత్రాలు కూడా పాటించేవారుగా ఉండాలి కదండి. దేవుడు చెప్పిన ఆరోగ్య సూత్రాలు కూడా పాటించేవారుగా ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా జాగ్రత్తగా ఆలోచించండి, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇవి మన జీవితంలో మార్చుకోవాల్సిన పరిస్థితులు. అంతా దేవుడి మీదే భారం వేసేస్తున్న ఈ రోజుల్లో దేవుడి కోసం దేవుడు రాయించిన గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటున్న పరిస్థితి ఏంటంటే దేవుడు చెప్పిన రూల్స్ పాటించేవారుగా ఉండాలి. దేవుడు చెప్పిన రూల్స్ పాటించేవారుగా ఉండాలి. అయితే మీరు హాస్పిటల్కి వెళ్లే ముందు ప్రథమ చికిత్స అని ఒకటి ఉంటుందండి, ఫస్ట్ ఎయిడ్. మరి బైబిల్లో ఫస్ట్ ఎయిడ్ జరిగినట్టుందా, ఫస్ట్ ఎయిడ్ చేసినట్టుందా అని మనం ఆలోచించగలిగితే ఇంకా మనం ఎన్ని చూసుకున్నా గానీ ఎన్ని చేసినా గానీ గాయాలకు ప్రథమ చికిత్స అనేది ఎవరికన్నా సడన్ గా పడిపోయారనుకోండి, ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కి తీసుకెళ్తారు, లేదంటే ఫస్ట్ ఎయిడ్ చేయాలి అంటారు. ఈ విధంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ప్రియుడైన వైద్యుడు అంటారు ఎవరిని? లోకా గారిని. అంటే లోకా సువార్త రాసింది అపోస్తలుడైన లోకా గారు. ఇతను ఒక డాక్టర్ అని కూడా మర్చిపోకూడదండి మనం. వైద్యం కూడా దేవుడిచ్చిన జ్ఞానమే. అలాగని వైద్యాన్ని కొంతమంది కొన్ని విధాలుగా వాడుకుంటున్నారు, వారిని మనం ఏం చేయలేము. కానీ వైద్యాన్ని వైద్యం కింద ఉపయోగిస్తే అది దేవుడు మనిషికి ఇచ్చిన ఒక అధికారం. ఎందుకంటే దేవుడు చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు కదండి. ఆయన చేతి పనుల మీద మనిషికి అధికారం ఇచ్చాడని మాట్లాడతారు కదా కీర్తన గ్రంథంలో. అలా ప్రథమ చికిత్స అనేది జరిగింది. ప్రథమ చికిత్స అనేది బైబిల్లో కూడా జరిగినట్టుగా మనం చూస్తాం. ఒకసారి లోకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనాన్ని చదవండి. అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూని వాళ్ళ ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. చూసారండి, ఇక్కడ ఈ సమరయన ఉపమానంలో నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటన్నప్పుడు చెప్తారండి యేసుక్రీస్తు వారు చెప్తారు. ఏమంటే ఒక యూదుడు పడిపోయి ఉంటాడు అక్కడ, అతను పడిపోయి ఉన్నప్పుడు యూదుడు వస్తాడు, పరిసయ్యుడు వస్తారు, అందరూ వచ్చి చూసుకుని వెళ్ళిపోతారు. కానీ సమరయుడు రక్షించాలని సమరయుడు వచ్చి అతను ఏం చేస్తున్నాడంటే గాయపడిన వ్యక్తికి నూనెయు ద్రాక్షారసమును పోసి అంటున్నారు చూడండి. నూనెయు ద్రాక్షారసమును పోసి వాని గాయములు కట్టి అంటున్నారు చూడండి. వాని గాయములు కట్టి, నూనెయు ద్రాక్షారసము పోసి వాని గాయములను కట్టి, అంటే ప్రథమ చికిత్స జరిగిందండి. అక్కడ ప్రథమ చికిత్స జరిగింది. అక్కడ వాని గాయములు కట్టిన తర్వాత ఉపచారం చేసినట్లు, అంటే వేరే ప్రాంతానికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుందండి. ఆ కాలంలో ఆలివ్ ఆయిల్ వాడేవారు. అంటే ఏ ప్రాంతానికి, ఇప్పుడు మన ప్రాంతంలో కొబ్బరి నూనె ఎక్కువ దొరుకుతుంది, కొబ్బరికాయలు ఎక్కువ పండుతాయి. అలాగే వారు ఉండే ప్రాంతంలో ఆలివ్ ఆయిల్ ఎక్కువ దొరుకుతుంది. అంటే చర్మాన్ని మృదువుగా చేయడానికి ఆలివ్ ఆయిల్ ని ఎక్కువ వాడతారండి. చర్మాన్ని మృదువుగా చేయడానికి ఇప్పుడు మీరు మసాజ్ సెంటర్లకు వెళ్తే ఆలివ్ ఆయిల్ తోటి మసాజ్ చేయడం ఇవన్నీ చేస్తారనమాట. ఇవి అంటే అలాగని మసాజ్ చేయించుకోవడానికి వెళ్ళమని నేను చెప్పట్లేదండి, అంటే వాళ్ళు వాడుతున్న ఆయిల్ గురించి చెప్తున్నాను, ఓకేనా. ఆ కాలంలో ఆలివ్ ఆయిల్ అనేది వాడేవారు చర్మాన్ని మృదువుగా చేయడానికి. ఇంకా ద్రాక్షారసం యాంటీసెప్టిక్ గా పనిచేసేదండి, కాబట్టి దాన్ని వాడేవారు. అలాగని మళ్ళీ ద్రాక్షారసాన్ని వైన్ కి ముడిపెట్టకూడదు. ద్రాక్షారసమే, వైనే. అది ఇంగ్లీష్ పదాల్లో ఈ అర్థం వచ్చింది కదా అని మళ్ళీ దీన్ని కలపకూడదు. ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి బైబిల్ ఆలోచించేటప్పుడు. ఇదిగో ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది ఇక్కడ. ఎవరికి?
సమరయుడు తీసుకువెళ్లి ఆయనకి నూనెయు ద్రాక్షారసమును పోసి వాని గాయములు కట్టి అంటున్నారు చూడండి. వాని గాయములు కట్టి అంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆలోచిస్తే మీరు బాగా నిద్రపోవాలండి అంటారు, మీరు బాగా రెస్ట్ తీసుకోవాలండి, మీ ఆరోగ్యం టెన్షన్ ఫీల్ అవుతున్నారు, మీకు ఒత్తిడి ఎక్కువైపోయింది కాబట్టి మీరు రెస్ట్ తీసుకోండి ఎక్కువ అంటారు. ఇంకా నిద్ర ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? యెహోవా తన ప్రియులకి నిద్ర ఇస్తున్నాడు అన్న మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 127 అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూడండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుంటే వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు. తన ప్రియులు నిద్రించుచుండగా అంటున్నారు చూడండి. తన ప్రియులు నిద్రించుచుండగా అంటే తన ప్రియులకి ప్రశాంతమైన నిద్ర ఇస్తాడండి దేవుడు. మీరు దేవుని ఉద్దేశం, ఎందుకంటే చింతే అవుతా నా మీద వేసేయండి ఆయన, నేను ఉన్నాను కదా, మీరు నా పని చేయండి చాలు, నా గురించి బ్రతకండి చాలు, ఇదిగో నా దగ్గరకు వచ్చేయండి చాలు, తర్వాత ఇదిగో వెళ్ళండి, కిందకి వెళ్ళండి, తిరగండి, నరులారా తిరిగి వచ్చేయండి అంటాడు కదా. మీరు నా పనిలో ఉండండి, మీరు పిచ్చుకలు కంటే శ్రేష్ఠులు, మీరు నా పనిలో ఉండండి చాలు. అంటే ఇదిగో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారిగా ఈ భూమి మీద మనం బ్రతకగలిగితే ప్రశాంతమైన నిద్ర దేవుడేస్తాడండి. అంటే ఇక్కడ మనకి ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు ఓన్లీ మీ ఆత్మలను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు మార్గం అనే ఒక విషయాన్ని కాదు, చాలా విషయాలు చెప్పాడు. అందుకనే దీన్ని కొంతమంది పెద్దలు ఏమంటారంటే మనిషి బ్రతుకు పుస్తకం అంటారండి. బైబిల్ అంటే ఏంటి? మనిషి బ్రతుకు పుస్తకం. ఈ బ్రతుకు పుస్తకంలో నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉండాలో చాలా విషయాలు చెప్పాడు దేవుడు, చాలా విషయాలు చెప్పాడు. అందుకనే యోహాను గారు కూడా ప్రార్థన చేస్తే ఏమన్నారంటే, ఆత్మ విషయంలో అన్ని విషయాల్లో వర్ధిల్లుచు ఆరోగ్యంగా సౌఖ్యంగా అంటే ఆరోగ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటారండి. ఇంకా మనం ఆలోచించగలిగితే మొట్టమొదట ఆదాముకి ఆపరేషన్ చేసింది కూడా దేవుడే. పక్కటెముక రావాలంటే, ఆ పక్కటెముకలో నుంచి స్త్రీ రావాలంటే ఎముకనే ఎందుకు తీశాడు, పక్కన ఎముకనే ఎందుకు తీసుకోవాలి అని అంటే, పక్కటెముక మళ్ళీ అతుక్కునే గుణం కలిగి ఉంది. ఈ పక్క రిబ్స్ అంటారు కదా, ఆ రిబ్స్ లో మళ్ళీ అవి మీ ఇరిగిపోయినా గానీ మళ్ళీ పూడుకుపోతాయి, మళ్ళీ అతుక్కుంటాయి అవి. అలా పక్కటెముకలో నుంచి ఎముకనే ఎందుకు తీశాడంటే, ఎముకలోనే కణం పుడుతుంది. మీకు బోన్ మ్యారో టెస్ట్ అనే దాని గురించి పరిశీలన చేస్తే మీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇదిగో పక్కటెముకని తీసి ఆయనే ఆపరేషన్ చేశాడు, ఆయనే పూడ్చివేశాడు, ఆయనే గాఢ నిద్ర కలుగు చేశాడు. అనస్థీషియా, గాఢ నిద్ర, అనస్థీషియా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడే వైద్యుడిగా ఉన్నాడు. మొట్టమొదటి వైద్యుడు ఎవరంటే దేవుడే. ఇవన్నీ ఆలోచించాలండి. కాబట్టి మన శరీరము కేవలం ఏదో మనం వాడుకోవడానికి ఇచ్చింది కాదు, దేవుని కోసం ఉపయోగించాలి అనే ఉద్దేశంతో ఈ మాటలు ఈ ఉదయాన్ని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం దేవుని ఆలయం అంటాడండి, దేవుని ఆలయం అంటాడు. మనము మన శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మన సొంతం కాదు, ఇది దేవుని ఆస్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కదండి తయారు చేసుకున్నాడు, ఆయన కదా కొనుక్కున్నాడు, ఆయన కదా చేసుకున్నది ఇదంతా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఏదైనా వస్తువు తయారు చేసుకున్నారనుకో, నాది అంటారా, ఇది ఎవరికి తీసుకెళ్లిపోనివ్వండి అంటారండి. ఆలోచించండి ఒకసారి. ఈ మాట చదువుకుని ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు. మీ దేహం దేవుని వలన అనుగ్రహింపబడింది. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది అని మీరు ఎరగరా అని. మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు మరి? దేవుని ఆస్తి అండి. మనం దేవుని ఆస్తి. ఆయన ఆస్తి ఎవరు? ఇదిగో మనం అంటాం కదా, నా పిల్లలే నా ఆస్తి అండి అంటారు. ఎందుకంటారు? వాళ్ళ పిల్లలే. ఆస్తులు దేనికి వస్తాయండి? ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఇప్పుడు ₹1 కోటి సంపాదించుకుని ఈ రోజు నేను చచ్చిపోయాను అనుకో, ఎందుకు ఆ ₹1 ఏమన్నా దేనికి ఉపయోగం అంటే? ఆలోచించండి. మన పిల్లలే మన ఆస్తి అని అనుకుంటాం కదా. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం బ్రతికితే మనమే ఆయన ఆస్తి. అంటే మరి ఇలాంటి దేవుని ఆలయంగా ఉన్న మనల్ని దేవుని
ఆస్తిగా ఉన్న మనల్ని, ఆయన సొత్తుని దేవుడు ఏమైనా పాడు చేసుకోవాలనుకుంటాడండి? దేవుడు ఏమన్నా చెడగొట్టుకోవాలనుకుంటాడా? అంటే మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ భూమి మీదకి వచ్చి ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ ఇటువంటి అలవాట్లన్నీ చేసుకుని మానవ శరీరాన్ని, పరిశుద్ధంగా ఉండవలసిన శరీరాన్ని, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకుంటున్నాడండి. ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకుంటున్నాడు. ఆరోగ్యంగా ఉంచడం దేవుడికి మనం ఇచ్చే గౌరవం అండి. పోతే పోయిందిలే ఏదో జీవితం అంటాడు ఒక్కొక్కడు. పోతే పోయిందిలేండి, భూమి మీద మన శాశ్వతం ఏంటి, ఏదో జీవితం అంటాడు. ఏంటి ఏదో జీవితం? ఏం తెలుసు నీకు జీవితం గురించి? ఎందుకు ఇచ్చాడు? ఒక అవయవాన్ని, ఒక గోరుని తయారు చేయండి చూద్దాం. ఇప్పటి వరకు గోరు ఏమన్నా తయారు చేసినట్టు సైంటిస్టులు చేశారా? ఒక తల వెంట్రుక తయారు చేయండి చూద్దాం. ఒక గోరు తయారు చేయలేని మనిషి, ఒక తల వెంట్రుక తయారు చేయలేని మనిషి ఏంటి ఎదవ జీవితం అంటాడు. ఏంటంటే ఎవరో బయట వాళ్ళు అంటున్నారంటే అనుకోవచ్చు, క్రైస్తవులు అంటున్నారు. ఏమంటే ఆలోచించాలి కదండి. దేవుడు ఆహార నియమాలు ఏమి మామూలుగా ఏం చెప్పలేదండి. చాలా బాగా చెప్పాడు. నువ్వు ఇదిగో ఆయన చెప్పినట్టు గనక ఆహార నియమాలు పాటిస్తే, ఆ వైద్యాన్ని నువ్వు స్వీకరిస్తే ఆరోగ్యంగా ఉంటావండి. ఆరోగ్యంగా ఉంటావు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చెప్పిన ఆహార నియమాల్లో కొన్ని మాత్రమే, మరి మనకు తక్కువ సమయం ఉంది కాబట్టి కొన్ని మాత్రమే నేను వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి మూలం. ఇదైతే మీకు అందరికి తెలిసిన విషయమే. బయట సామెతల్లో కూడా మీకు చెప్పిన విషయం. అంటే బైబిల్ మరి నాణ్యమైన ఆహారాన్ని, మిత ఆహారాన్ని కూడా చెప్పారండి. దేవుడు నాణ్యమైన ఆహారం తినమన్నాడు, మిత ఆహారం తినమన్నాడు. అది దేవుడే చెప్పినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆ లేవియా కాండం 3వ అధ్యాయం 17వ వచనం, 16 కూడా యాజకుడు బలిపెట్టి మీద వాటిని దహింపవలను. కృవంతయు యెహోవాదే. అది సువాసన గలది, వాము రూపమైన ఆహారము. మీరు కొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు, మీ నివాస స్థలములు అన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. తరతరములకు నిత్యమైన కట్టడ అని అన్నారు. చూడండి, మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. మీరు కొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. మీరు కొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. ఒకవేళ మీరు కొవ్వుని తింటే, అధిక కొవ్వు తింటే గుండె జబ్బులు వస్తాయి. రక్తం తింటే రక్తంలో వ్యాధులు వస్తాయి. ఈ రోజు నేటి సైన్స్ చెప్తుందండి, మీరు ఇది అధికంగా కొవ్వు తినకూడదు. మీరు దేని రక్తాన్ని తినకూడదు. ఒకవేళ రక్తం తింటే ఆ రక్తంలో ఉన్న జబ్బులన్నీ మీ రక్తంలోకి ఎక్కుతాయి. ఇదే అండి ఆరోగ్య సూత్రం. మనమేమో పైన ఏదో పేపర్ చదువుకున్నట్టు వెళ్ళిపోవడం కాదండి. ఇవన్నీ ఆలోచించాలి. ఏమంటున్నారు? మీరు క్రొవ్వునైనను అంటే మనకి కొవ్వుతో వండిన పదార్థాలంటే చాలా ఇష్టం. కొవ్వుతో వండిన వంటకాలంటే చాలా ఇష్టం. మెదడు కొవ్వు పట్టిన మెదడు అంటారు కదా, ఇది మేక తలకాయలో గాని గొర్రె తలకాయలో గాని దాన్ని మెదడుని ఫ్రై చేసుకుని తింటారండి చాలా మంది. దాని నిండా కొవ్వు మెదడు దొరికినట్టు అంటాడు చూడండి బైబిల్లో. అలాగా కొవ్వు పదార్థాలు తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అది మంచిది కాదని చెప్తున్నారండి. ఎందుకంటే కొవ్వునైనను రక్తమునైనను తినకూడదని చెప్తున్నారు చూడండి. మరి అధికంగా కొవ్వు తిన్న వాళ్ళు ఊబకాయంతో, హార్ట్ అటాక్ తోటి చనిపోవట్లేదండి. అంటే ఓన్లీ డ్రగ్స్ వల్లే కాదు మన శరీరాన్ని పాడు చేసుకుంటాం, మీరు తినే తిండి వల్ల కూడా పాడు చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన వాళ్ళు ఏమంటారు? క్రైస్తవులుగా చర్చిలో కూర్చుని, ఇదిగో వాడు చూడండి మద్యపానం చేస్తున్నాడు, వాడు చూడండి ధూమపానం చేస్తున్నాడు, వాడు చూడండి డ్రగ్స్ తినేస్తున్నాడు, వాడు చూడండి తన శరీరాన్ని ఇదిగో ఆ మందు తాగుతూ పాడు చేసుకుంటున్నాడు, మనమే పరిశుద్ధంగా ఉన్నాం, మనమే పరిశుద్ధులు అని చర్చిలో కూర్చుని మనం చెప్పుకుంటాం. మరి అలా చెప్పుకునేవారు తిండి విషయంలో ఎలా ఉన్నారు? తిండిని మితంగా తింటున్నారా? తిండి కోసం ఏమన్నా ఆలోచిస్తున్నారా? దేవుని కోసం నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదు. షుగర్ ఉందా? ఆ షుగర్ కి శుభ్రంగా వైట్ రైస్ తినేస్తాడు, టాబ్లెట్ వేసుకుంటాడు.
శుభ్రంగా వైట్ రైస్, దాని ఇష్టం వచ్చినట్టు కూల్ డ్రింక్స్, చర్చిలో స్వీట్లు ఇస్తే తినేస్తాడు, అన్ని తినేస్తాడు, టాబ్లెట్ వేసుకుంటాడు. మరి షుగర్ టాబ్లెట్ వల్ల నియంత్రణ అవ్వటం లేదని తెలిసి కూడా ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడండి, ఏమంటే మీరు షుగర్ కి సంబంధించిన ఫుడ్ తినకూడదు అని చెప్తాడు. ఈ టాబ్లెట్లు వాడుతూ షుగర్ కి సంబంధించిన ఫుడ్ తినకూడదు అంటాడు. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది కదా అని వీడేం చేస్తాడు, కూల్ డ్రింకా ఓకే వేసే, లోన్ వేసే, స్వీటా లోన్ వేసే, నో ప్రాబ్లం. ఎందుకంటే అవి తినేసి మళ్ళీ వెంటనే ఏం చేయాలి, టాబ్లెట్ వేసేసుకోవచ్చు. ఏమండి, షుగర్ వల్ల మీ శరీరం పాడవుతున్నప్పుడు టాబ్లెట్, ఇదిగో ఆహార నియంత్రణ చేసుకోవాలని చెప్పినప్పుడు ఎందుకు చేసుకుంటలేదు? వైట్ రైస్ తింటే షుగర్ ఎక్కువ పెరుగుతుందని తెలిసినప్పుడు వైట్ రైస్ ని ఎందుకు తగ్గించటం లేదు? అంటే దేవుని కోసం మీ శరీరాన్ని బాగుపరచాలని ప్రయత్నిస్తున్నారా? దేవుని కోసం మీ శరీరాన్ని వాడాలని ప్రయత్నిస్తున్నారా? ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే ఈ మాటలు కొద్దిగా కఠినంగా ఉండొచ్చు. దేవుడు మితాహారాన్నే ప్రవేశపెట్టాడు. ఈ రోజు సైన్స్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే చెప్తారు, డైట్ చేయండి, పచ్చి కూరగాయలు తినండి, షుగర్ వల్ల మీకు శరీరం పాడవుతుంది, గ్యాంగ్రీన్ వస్తుందండి కాళ్ళ దగ్గర. ఆ గ్యాంగ్రీన్ వస్తే కాళ్ళు తీసేయాలి, షుగర్ వల్ల వస్తుంది గ్యాంగ్రీన్. అంటే ఇది రాకుండా ఉండాలి అంటే నువ్వు దేవుడు ఏదైతే ఆహారం, ఇదిగో ఈ విధంగా తినండి నాయన, ఇలా తినండి నాయన చెప్పలేదు అనుకుంటున్నారా? చెప్పారు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి తీయండి. తేనె కనుగొంటివా, తగినంత మట్టికే త్రాగుము. ఒకవేళ మీరు తేనెను కనుగొన్నారా, తగినంత మట్టికే అంటున్నారు చూడండి. తగినంత మట్టికే త్రాగుము, అధికంగా తాగిన కక్కివేయదువేమో. నువ్వు ఒకవేళ అధికంగా తాగితే కక్కివేస్తావు. అధికంగా ఏం తినకండి, మితంగా తినండి. అమితంగా ఏం తినకూడదు, మితంగా తినాలి. ఎందుకంటే దేవుని కోసం మీ శరీరాన్ని ఉపయోగించాలి, దేవుని కోసం మీ శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి, దేవుని కోసం మీ శరీరాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడే కాపాడుకుంటాడు, తానే కదా మనల్ని భూమి మీదకి పంపించాడని వదిలేయకూడదండి. దేవుడు చెప్పాడు, అరే బాబు నాయన మీ శరీరాలను మీరే కాపాడుకోవాలి, మీరు కాపాడుకోవాలంటే ఇదిగో ఇలా నేను చెప్పినట్టు చేయండి. ఇంకా సామెతల గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం కూడా చదవండి. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకుని. అయ్యి బాబు, ఏమండి కత్తి పెట్టుకోవాలంటే, నువ్వు ఒకవేళ తిండిపోతుగా ఇదిగో షుగర్ వచ్చిందా నాన్న, స్వీట్ తినకూడదు, స్వీట్ కి సంబంధించి తినకూడదు అని చెప్పినా గానీ తినేస్తున్నాడు అనుకోండి, వాడు ఏం చేయాలంట, కత్తి పెట్టుకోవాలంట. ఒకవేళ నువ్వు తిండిపోతు అయితే ఏం చేయాలంటే, ఏం చేయమంటున్నారు, కత్తి పెట్టుకోవాలి. ఎక్కడ? గొంతుకండి. నువ్వు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో, తినకో, మానేయ్. ఎందుకంటే దేవుడు చెప్పాడంటే తూచా తప్పకుండా పాటించగలిగేలా ఉండాలండి. దేవుడు చెప్పాడంటే అవి మనం పాటించగలిగేలా ఉండాలి. నీ గొంతుకు కత్తి పెట్టుకోమంటున్నాడు. ఎందుకంటే ఇంకా ఏమంటున్నాడంటే మూడో వచనంలో, అతని రుచిగల ఆహారములు, రుచిగల పదార్థం అని తినేస్తున్నావేమో. ఈ రోజు ఎన్ని జంక్ ఫుడ్లు వచ్చేసినాయండి, పిల్లలను పాడు చేసి జంక్ ఫుడ్లు రాలేదా? ఇది వరకు తల్లిదండ్రులు చేసినవి మాత్రమే తినేవారు. ఇప్పుడు మ్యాగీ అంటాడు. ఆ మ్యాగీని కూడా టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఎలా చూపిస్తాడంటే పైనుంచి ఇలా కిందకి జారేస్తాడండి. ఈ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు, మమ్మీ నాకు అది కావాలంటాడు, తీసుకొచ్చి వండేస్తా. అంటే నేను ఏదో వాళ్ళని కించపరచడానికి మాట్లాడటం లేదు, చెప్తున్నానండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చూస్తున్నారు, అనారోగ్యం పాలైపోతున్నారు పిల్లలు, విటమిన్స్ సరిగా దొరకట్లేదు, చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు పడుతున్నాయి. ఇవన్నీ ఆరోగ్య సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇదిగో మీరేం కోరుకుంటున్నారు, రుచిగల పదార్థములను కోరుకుంటున్నారు, ఆశింపకము. రుచిగల పదార్థములను ఆశింపకము అంటున్నారు. రుచిగల పదార్థాలను ఆశింతే మళ్ళీ ఏం చేయాలి, జీవితాంతం చేదు మందులు మింగుతా ఉండాలి. ఆలోచించండి ఒకసారి. నువ్వు తిండిపోతు అయిన ఎడల ఏమన్నాడండి, నీ గొంతుకు కత్తి పెట్టేసుకో. చెప్తున్నారు చూడండి, ఎంత చక్కగా చెప్తున్నారు. ఏమండి, ఇది ఆరోగ్య సూత్రం కదా? దేవుడు చెప్పలేదా? ఇంకా
20వ వచనం కూడా చదవండి, అదే అధ్యాయం 20వ వచనం. ద్రాక్షారసము తాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకము. బాబోరే, నువ్వు ద్రాక్షారసం త్రాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకు. ఎందుకంటే మాంసం ఎచ్చుగా తినేస్తే ఏమొస్తుంది? జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి. ఆ రోగాలని మళ్ళీ నువ్వు సరి చేసుకోవడానికి బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టాలి. అందుకనే ముందే చెప్పాడు కదా, అధిక కొవ్వుని తినకూడదు. మీరు కొవ్వునైనను రక్తమునైనను తినకూడదని చెప్తున్నారు చూడండి. మీరు కొవ్వునైనను రక్తమునైనా తినకూడదని చెప్పారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు? మాంసము ఎచ్చుగా తినువారితో, ద్రాక్షారసము తాగువారితో. ఇప్పుడు ద్రాక్షారసం తాగుతున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వైన్ మందు తాగేస్తున్నాడు అనుకోండి, వాడికి ఎంత చికెన్ పెట్టినా తింటానే ఉంటాడు. వాడికి ఎంత కర్రీ, ఇప్పుడు మటన్ చికెన్ ఏది పెట్టినా గుడ్లు ఎన్ని ఇచ్చినా తింటానే ఉంటాడు వాడు. ఎందుకంటే లోన అలా పని చేస్తూ ఉంటుంది. చూడండి 21వ వచనం కూడా చూడండి. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్ర మొద్దు సింపురు కూడా ధరించుటకు కారణమగును. అదండి, ఎందుకు తినొద్దు అంటున్నాడు, ఎందుకు తాగొద్దు అంటున్నాడు? అరే నీ శరీరం మందమైపోతుందిరా. నీ శరీరం ఇదిగో నువ్వు ఆలోచించలేవు, ఇంకా నువ్వు దేవుని కోసం బ్రతకలేవు. దేవుడు చెప్పి నీ తెలుసుకోలేవు నువ్వు. దేవుడు ఇదిగో బ్రతుకు పుస్తకం ఇచ్చాడు, బైబిల్. ఆ బ్రతుకు పుస్తకాన్ని నీ బ్రతుకు ఎలా మార్చుకోవాలో తెలుసుకోలేవు నువ్వు ఇంకా. అంటే దేవుడు చాలా చక్కగా ఆరోగ్య సూత్రాలు చాలా రాయించారండి, ఒకటి కాదు. ఇక 9 భాగాలుగా ఈ పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే సహజ వైద్యం, మరి చికిత్స, మానసిక ఆరోగ్యం గురించి, శారీరక శ్రమ గురించి, పరిశుభ్రత గురించి దేవుడు చాలా రకాలుగా మనకి బైబిల్ నుంచి చెప్పాడండి. ఇవన్నీ మనం వృద్ధాప్యంలో ఎలా ఆరోగ్యంగా ఉండాలి, మన మాటల నియంత్రణ ఎలా ఆరోగ్యంగా ఉంటుంది, గర్భ శిశువు రక్షణ, ఆరోగ్యం గురించి కూడా అన్ని ఆరోగ్యాల గురించి చెప్పాడండి. చెప్పన ఆరోగ్య సూత్రం ఏదీ లేదు దేవుడు. అంటే మనిషి ఇప్పుడు చెప్తున్నాడు కానీ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఆరోగ్య సూత్రం. మరి బైబిల్ చదివి వీటిని నేర్చుకోగలుగుతున్నాడా క్రైస్తవుడు అంటే లేదు. బైబిల్ చదివి వీటిని నేర్చుకోగలుగుతున్నాడు క్రైస్తవుడు అంటే లేదు. ఎందుకంటే ఈ రోజు మెడిసిన్ వాడటం మానేసి దేవుడే చూసుకుంటాడు అంటున్నారు కదండి. దేవుడే చూసుకుంటాడు అంటున్నారు కదా. ఎవరండి? పోనీ ఎవరో తెలిసి తెలియని వారు అని అనుకుంటే అనుకోవచ్చు. బైబిల్ చదువుతున్న వారే, క్రైస్తవ విశ్వాసులే ఈ రోజు దేవుడే చూసుకుంటాడు, మీరు మెడిసిన్ వాడకండి అనేది చెప్పే రీతిలో వెళ్ళిపోతున్నారంటే మరి ఎంత దారుణమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుడు పెట్టాడు కదా మెడిసిన్. అరే నాన్న ద్రాక్షారసం తాక్కో, అధికంగా ఎక్కువగా తినక్కో, ఇదిగో నూనె ద్రాక్షారసంతో. మీకు అందుకనే మొదటి వచనం చూపించాను, ఏంటి? గాయములను కట్టి, నూనె ద్రాక్షారసము పోసి గాయములను కట్టి అన్నాడు చూడండి. ఎన్నో సూత్రాలు ఉన్నాయండి. ఆహార నియమాలు చెప్పాడు, శరీర నియమాలు చెప్పాడు, ఎన్నో చెప్పాడు దేవుడు. చాలా నియమాలు చెప్పాడు, ఒకటి కాదు రెండు కాదు. మానసిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండాలో కూడా చెప్పాడు దేవుడు. నాకు మనస్సు బాగోలేదండి అంటారు కదా, నాకు మనశ్శాంతి లేదండి అంటారు కదా, ఇవి నువ్వు ఎలా మనశ్శాంతిగా ఉంటావో కూడా చెప్పాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ని ఒక మత గ్రంథం, ఒక క్రైస్తవులకి సంబంధించింది, లేదా దీన్ని ఏదో ఒక నల్లట్ట పుస్తకం కింద మీరు ఆలోచించకుండా దేవుడు మీ ఆత్మలను కాపాడుకుంటూ మీరు ఆరోగ్యంగా, అంతే కదండి, ఆయన శరీరాన్ని ఆయన కాపాడుకోవడానికి చెప్పడా అండి? ఆయన నివసించే చోటు ఆయన శుభ్రం చేసుకోవడానికి సూత్రాలు చెప్పడా అండి? ఆలోచించండి మీరు ఒకసారి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆత్మలను రక్షించే పుస్తకమే కాదు, మీ మానసిక శారీరక ఆరోగ్యం కోసం దేవుడు నియమించిన అద్భుతమైన ఆరోగ్య గైడ్, హెల్త్ గైడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు బైబిల్. ఓకేనా? కాబట్టి ఇదిగో దేవుడు ఎన్నో రాయించాడు. మీరు చాలా బాగా జాగ్రత్తగా చదువుకుని మరి ఆరోగ్య సూత్రాలను కూడా పాటించే వారిగా ఉంటారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.